కూటమి ప్రభుత్వం ప్రజల ఆస్తులను రియల్ ఎస్టేట్ దారులకు దారదత్తం చేస్తుంది. మజ్జి శ్రీనివాసరావు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధి కల్పన పేరుతో ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కారుచౌకగా కట్టబెడుతుంది. భీమునిపట్నం ప్రాంతంలో ఖరీదైన భూముల్ని కేవలం 99 పైసలకి ఎకరా భూమి అని చెప్పి కేవలం రియల్ ఎస్టేట్ దారులకి ఈ కూటమి ప్రభుత్వం భూములు కేటాయిస్తూ వాళ్ళ ద్వారా అనేక ఉపాధి కల్పన జరుగుతుందని ఒక పక్కన చెప్తూ తీరా అవన్నీ చూస్తే మీరు ఇచ్చిన జీవోలన్నీ చూస్తే అవన్నీ కూడా హైదరాబాద్లోనో బెంగళూరులోనో లేకపోతే ముంబైలోనో ప్రధానమైన నగరాల్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకు అవతారం ఎత్తి ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ప్రజల ఆస్తి అయినటువంటి ఎకరాల భూమిని ఈ ప్రాంతంలో దారాదత్తం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు చూసాం కొత్త విషయాన్ని. ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు వారి తాలూకా సంస్థ చూస్తే సుమారు 60 ఎకరాల భూమిని సుమారు 57-58 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించండి అని చెప్పి ఇవాళ వారు వచ్చి నేరుగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారంటే అసలు ఇన్ని ఎకరాల భూమిని మీరు ఇన్నాళ్ళు ఎలాగా మీ స్వాధీనంలో ఉంది, ఏ రకంగా మీరు ఆక్రమించుకున్నారు, ఈ ప్రాంతం వచ్చి మీరేదో బాధ్యత వ్యక్తులేనో ఈ ప్రాంతంలో మీరు వచ్చి ఒక విద్యా సంస్థలు నెలకొల్పి మీరేదో ఈ విద్యా సంస్థలు ఏదో ఉచితంగా ఇస్తున్నట్టుగానో మీరు అనేక రకాల ప్రచారాలు చేశారు. మీరు వెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో చెప్తారు, లేదు ఆంధ్ర యూనివర్సిటీలో అందరూ కూడా పేద పిల్లలు చదువుకుంటారు, మా గీతంలో చూస్తే డబ్బున్నవాడే చదువుకుంటాడు, ఇక్కడ ఎవరో డబ్బున్నవాడు ఎఫర్ట్ చేసుకోవడం మా దగ్గర అని మీరు చెప్తారు. కానీ ఇక్కడ చూస్తా వస్తే మీరు పేదల తాలూకా భూముల్లో ప్రభుత్వం తాలూకా భూముల్ని మీరు ఆక్రమించుకొని మీరు వచ్చి కోట్లాది రూపాయలు మీరు సంపాదించుకుంటున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఏ ఒక్కడికి కూడా ఏ పేదవాడికి దాంట్లో ఉచితంగా విద్య అందించే పరిస్థితి లేదు. మేము ఇంకా డీటెయిల్స్ లో పోయాం. అసలు ఏంటి ఈ గీతంశాల సంస్థ అంటే కొన్ని ఎకరాల భూమి వచ్చి 18,000 రూపాయలకి ఆనాడు క్రమబద్ధీకరించి రేట్ కట్టి తీసుకున్నారు. ఇంకా కొన్ని ఎకరాల భూమి వచ్చి ప్రభుత్వం మీకు దారాదత్తం చేసింది. ఇవాళ అసలు ఆ సంస్థలో ఉన్న భూములన్నీ చూస్తే పూర్తిగా సుమారుగా అన్ని కూడా ప్రభుత్వ భూములే ప్రజల తాలూకా కాస్తే. కానీ మీరు మాత్రం మేమేదో విద్యా సంస్థలు నెలకొల్పుతున్నట్టు, ఈ విద్యా సంస్థల ద్వారా మేమేదో పెద్ద ఉచితంగా పేద ప్రజల కోసం మేము ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తున్నట్టు మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా చెప్తా ఉంటారు. ఇవాళ మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయితే మీరు మీ సంస్థలు నెలకొల్పి ఏ నియోజకవర్గంలో మీరు ఉన్నారో ఆ ప్రాంతంలో ఒక సెంటు భూమి ఎవరికైనా పేదవాడికి ఇవ్వడం చూసారా? మీ చేతుల మీదుగా ఒక పట్టా ఇచ్చారా? మీరు ఇక్కడ ఎవరైనా పేదవాడు బతకడానికి అవకాశం కల్పించారా? కానీ మీరు మాత్రం 10 ఎకరాల భూములు వచ్చి మీరు దారాదత్తం చేస్తా ఉన్నారు, మీరు తీసుకుంటా ఉన్నారు. అది ఏ రకంగా మీరు భూములు తీసుకున్నారు, ఏ రకంగా ఈ ఇన్నాళ్ళు మీరు ఈ భూముల్ని ఆక్రమించుకున్నారు, ఇప్పుడు వచ్చి క్రమబద్ధీకరించమంటారు. అసలు మీ సంస్థ ఎప్పుడు నెలకొల్పారు? ఈ భూములన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి మీ స్వాధీనంలో ఉన్నాయి. మీరు ఒక బాధ్యత వ్యక్తి, మీరు ఒక పార్లమెంట్ సభ్యుడు, ఎవరైనా ఏదైనా చేస్తే మీరు వచ్చి వేలెత్తి చూపిస్తారు. మరి మీరు ఇన్ని ఎకరాల భూమిని మీరే రకంగా స్వాధీనపరుచుకున్నారు. ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు, వారు స్టేట్మెంట్ ఇచ్చారండి, ఆ భూములు ఎప్పటి నుంచో వారి ఆధీనంలో ఉన్నాయంటే. ఎలా మీరు ప్రభుత్వ భూములు మీ ఆధీనంలో పెట్టుకుంటారు? మీది కాని భూములు మీరు ఎలా బిల్డింగ్లు కడతారు? మీరు ఎలా మీరు సంస్థలు నెలకొల్పుతారు? అంటే మీకో న్యాయమో పేదవాడికో న్యాయమా? నిన్న రోజున ఎప్పుడో మేము చూసాం, ఒక 6 నెలల క్రితం మేము వచ్చి ఆ జీవీఎంసీ పరిధిలో అనేక మంది స్ట్రీట్ వెండర్స్ రాత్రిపూట పాపం వాళ్ళు వచ్చి
పగలు చదువుకుంటారు తల్లిదండ్రులు, పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుని ఏదో కాయ కష్టం చేసుకుని రాత్రిపూట ఆ స్ట్రీట్ వెండర్స్ లో పెట్టుకుని రాత్రిపూట తెల్లవారులు రాత్రి 12-1 గంట వరకు వాళ్ళు ఏదో అమ్ముకొని ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు జీఎంసీ పరిధిలో ఆనాడు స్ట్రీట్ వెండర్స్ పెడితే రాత్రి మీరు వెళ్ళి మొత్తం కూర్చి పారేశారు. ఏమంటే ఈ నగరం సుందరీకరణ అన్నారు. లేదు మళ్ళీ కొంతమంది నాయకులు వచ్చి మేము తర్వాత ఇస్తామని చెప్పారు. ఇప్పటికి వచ్చి అంటే ఇక్కడ పేదవాడికి ఒక భూమి కావాలని పేదవాడు ఏదైనా ఆక్రమణ చేస్తే పేదవాడు బతికితే. వైసీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బొత్స మాట్లాడారు. గణతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాం. ఈ 77వ సంవత్సరం ఎడుతున్న ఈ శుభ సందర్భంలో ఇక్కడ ఇచ్చేసిన మీ అందరితో పాటు రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని మా పార్టీ తరఫున, మా తరఫున, మా నాయకుడి తరఫున అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావుల్ని ఇప్పుడే మనం స్మరించుకున్నాం. వారి స్ఫూర్తితో, వారి ఏ ఉద్దేశంతోనైతే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయుల్ని తీర్చుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకు అధ్యక్షతన రూపొందించుకొని ఈ రోజు వచ్చి అందరం కూడా ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొడుతున్న ఈ నేపథ్యంలో ఎంతో ఈ శుభతరుణంలో మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రజలు పోవాలి, మనందరం ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఇది నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలపెట్టారో సమానత్వం, సమన్యాయం, అందరికీ రాష్ట్రాలుగా అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందాలని ఆయన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. దురదృష్టవశాత్తు ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు వినాడి వ్యక్తిగత మరి కాంక్షతో, వ్యక్తిగతమైన ఆలోచనతో, స్వార్థంతో, అవినీతితో ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అయితే ఇంకా మితిమీరుతున్న ఈ కార్యక్రమాల్ని మరి ఎండగట్టి వాటిని కాకుండా మా ఉద్యమ స్ఫూర్తితో పెద్దల తాలూకా ఏదైతే ఆలోచన ఉందో ఈ స్వతంత్ర ఫలాన్ని మరి అందరికీ సమానంగా అందాలని నిశ్చయం ఏదవుతుందో దానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త నవం పెట్టాలని మరి మీ అందరికీ కూడా పిలిపిస్తూ ఇప్పుడే మనం స్మరించుకున్న పెద్దలతో పాటు మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడే మనం స్మరించుకున్నాం. ఆయన స్ఫూర్తితో, ఆయన తాలూకా ఆలోచనతో పుట్టిన ఈ పార్టీ ఏదైతే పేద ప్రజల తాలూకా శ్రేయస్సు ఉందో, వారి తాలూకా ఆలోచన ఏదైతుందో, వారికి ఫలాలు రాష్ట్రంలో ఫలాలు అందాలని ఆయన కోరిక ఏదైతుందో ఆ కోరికల్ని తీర్చడానికి కొంత నిశ్చయంతో మన నాయకుడు కృషి చేస్తున్నారు. ఆ కృషిలో మనందరం భాగస్వాములు కావాలి. సరే, రాజకీయాల్లో గెలుపుకోవడం అనేది పక్కన పెట్టుకుంటే మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని మనం గుర్తెరిగి వాటిని ఆ స్ఫూర్తితోనే మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్పీ కార్యకర్తని మరి కోరుకుంటూ ఈ నేపథ్యంలో ఏదైతే 77వ సంవత్సరంలో అడుగుతున్న ఈ శుభతరుణంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మరి మీ అందరికీ కూడా మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లి ఆ మహనీయుల తాలూకు ఆశయాలు చెప్తే. విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అనంతరం పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఏర్పాటు చేయడం జరిగింది. వారు రూపొందించిన రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న
ఈ శుభ సందర్భంలో జిల్లాలో అమలు అవుతున్న వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల వివరాలని మీ ముందు ఉంచుతున్నాను. 2 ద్వారా ఆనందాపురం మండలం గండిగుండం ప్రాజెక్ట్ పరిధిలో 12 గ్రామాల్లో రూపాయి 2.6 కోట్ల రూపాయలతో సహజ వనరుల యాజమాన్య పనులు చేపట్టడం మంజూరై 8 పనులు పూర్తి కాగా 160 పనులు పల్లె పండుగ 2 కింద 144 సీసీ మరియు బీటీ రోడ్డు గల 3 రహదారుల నిర్మాణాన్ని 2.5 ఇరిగేషన్ పనులకు కాల్వలు ఉడికతీతలో 15 పనులు పూర్తి కాగా 7 పనులు పురోగతిలో ఉన్నది. 7 కోట్ల రూపాయలు రుణ సదుపాయం కల్పించడమైనది. డిసెంబర్ 15 500 మంది ఎస్సీ విద్యార్థులకు వసతి కల్పించడమైనది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద బాధితులకు పరిహారం 10 ప్రీమెంటరీ హాస్టల్స్ 18 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ నందు 3042 మంది బీసీ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ కింద 37,000 మంది బీసీ ఈబీసీ కాపు విద్యార్థులు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం టీడీపీ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాముఖ్యత కోసం ఒకసారి మాట్లాడుకుంటే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి మన అమలుగా చేసుకున్నటువంటి దినం. అది మన పార్లమెంట్ ఆమోదించినటువంటిది, అమల్లోకి తెచ్చినటువంటి దినంగా మనం భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి నిన్నే మీరు చూసుంటారు, ఓటర్ డేస్ జరుపుకున్నాం. ఏదైతే ఈ రాజ్యాంగాన్ని ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఎలక్షన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకెళ్ళడానికి నిన్న ఏదైతే జనవరి 25 ఉందో దాన్ని ఓటర్స్ డేగా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మేషన్ డేగా మనం భావిస్తాం. అలాగే భవిష్యత్ తరాలకి కూడా తెలియజేయాలనే ప్రతి ఏడాది ఈ గణతంత్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అయితే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి విషయం, ఎవరైతే ప్రజాస్వామ్యానికి విలువ ఇస్తారో, ఎవరైతే మన రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వారు రాజకీయంగా ఎదిగిన తర్వాత ఆ హక్కుల్ని కాలు రాసే విధంగా ప్రవర్తించకూడదు. ఇది ముఖ్యంగా అందరూ గమనించాలి, ప్రజలు మరీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఎప్పుడైతే ఈ రాజ్యాంగాన్ని వారు అమలుపరిచిన రోజు వారు చెప్పినటువంటి మాట, దీన్ని అంతిమ లక్ష్యాలు చేరుకోవాలంటే పాలకులు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే విధంగా, దీన్ని ట్రూ స్పిరిట్తో నడిపించే విధంగా మరి నడవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, అధికారం వచ్చిన తర్వాత ఒక నియంత పోకట్లతో గత 5 సంవత్సరాలు మనం చూసాం. అలాంటి వారికి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టారు. భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే రాజ్యాంగ హక్కులు కానీ, ప్రాథమిక హక్కులు కానీ, చట్టాలతో మనకి ఇచ్చినటువంటి లీగల్ రైట్స్ కానీ ఎవరైనా కాలు రాస్తే వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో తెలుసుకున్నటువంటి విషయం కూడా మనం గమనించాలి. కనుకనే ప్రతి ఒక్కరి బాధ్యత, ఈ భారతదేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడాల్సి ఉంది, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి వారు, అధికారం కాక్షించేటువంటి వారు, వీళ్ళందరూ కూడా అది దాని ట్రూ స్పిరిట్తో మనం అమలుపరిచే విధంగా మనందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత సుమారు 40 సంవత్సరాలుగా తన భుజస్కంధాలపై వేసుకొని మన జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నటువంటి తీరు మీ అందరూ చూశారు. ఈరోజు మన భవిష్యత్ నాయకులు, మన యువ నాయకులు, మన లోకేష్ గారి యొక్క ఆలోచన కూడా చూశారు. మేమంతా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, అలాగే మనకేదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడానికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరిస్తున్నారు, ముందుకు తీసుకువెళ్తున్నారు. అదే ఇంకా చేయాల్సిన చాలా ఉంది. మేము రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కానీ, రాజ్యాంగాన్ని ఏదైతే పెద్దలు ఏ స్పిరిట్తో అయితే పెట్టారో దాని లక్ష్యాలు చేరుకునే విధంగా మా ప్రయత్నం చేస్తాం, మేము ముందుకు ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
మరొకమారు మీ అందరికీ కూడా మేము గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి పౌరుడికి గణతంత్ర ఫలాలు అందించడమే జనసేన లక్ష్యం. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం భారత అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గణతంత్ర వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందేలా పాలన కొనసాగుతుండటం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. గణతంత్ర ఫలాలు ప్రతి పౌరుడికి చేరేలా జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో దక్షిణ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. భారతదేశ ప్రజలకు, విశాఖ నగర ప్రజలకు అందరికీ కూడా ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన పూర్వీకులు పెద్దలు ప్రపంచ మేధావులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన నిర్వహించినటువంటి భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమల్లోకి తీసుకురావడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం, ఏదైతే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారో ఉన్నటువంటి చట్టసభలన్నీ ఏర్పాటు చేయడం, వాటి ద్వారా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఏదైతే నవ సమాజాన్ని ఏర్పాటు చేసి ఇక్కడున్నటువంటి వనరులన్నీ కూడా వినియోగించుకుంటూ దేశాన్ని పరిపాలించాలంటే ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఒక మంచి రాజ్యాంగాన్ని రాయటం, ఆ రాజ్యాంగం ద్వారానే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ పరిపాలన జరగడం కూడా, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విధంగానే మసులుకోవడం, అదేవిధంగా నడవడం జరుగుతూ ఉంది. దేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలాగా జరుపుకుంటూ, అదేవిధంగా జనసేన పార్టీలో ఈరోజు విశాఖ నగరంలో మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా విశాఖ జిల్లా నగర పార్టీ ఆఫీసులో జరగడం, ఈ యొక్క కార్యక్రమం అందరూ పాల్గొనడం, ఈ యొక్క చక్కగా పండుగ వాతావరణం రావడం కూడా అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశాఖ నగర జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటూ, అదేవిధంగా ఏదైతే మన పెద్దలు రాజ్యాంగం ఏర్పాటు చేసి 1950 జనవరి 26న ఏర్పరిచినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ, అదేవిధంగా మన నవ సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఒక మంచి రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావులతో రూపొందించి దాన్ని అమలులోకి తీసుకురావడం వల్ల ఈరోజు సాధారణ ప్రజలు కానీ, అదేవిధంగా ఎవరైతే దేశ ప్రజలను అందరూ కూడా ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా ఈరోజు